దాని పేరు పుణ్యకాలం అని చెప్పారు. అటువంటి చక్కనైనటువంటి ఆ సమయంలో ఏం పని చేసినా ముహూర్తం వజ్ర దుర్మూర్తం ఏం అవసరం లేదు. ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలని మంచి రోజు అనేసి చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి విశేష కార్యక్రమం. అలాగే రథసప్తమని, మహాశివరాత్రి అని ఇవన్నీ కూడా చాలా పర్వదినాలు. మరి ఈ యొక్క మన యొక్క జీవన శైలిలో అనేకమైనటువంటి సుఖము దుఃఖాలు అన్ని కూడా మనము అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనకి నరకము స్వర్గము రెండు కూడా మనం ఇక్కడ వాటిని కూడా చేసుకునే మనం దాటే వెళ్తాం. అయితే ఈ యొక్క రథసప్తమి సందర్భంలో మహాశివరాత్రి పర్వదినమున ఈ యొక్క నోము ఉద్యాపన చిత్రగుప్తుడు అంటే మనం చేస్తున్నటువంటి పుణ్యము పాపము ధర్మము అధర్మము కార్యక్రమాలు కృత్యము అన్ని కూడా చేస్తా అని కొన్ని సందర్భంలో చేయవలసి ఉంటాయి. సత్యం అసత్యం మాట్లాడకపోతే కలియుగంలో ఏది పని జరగలేదు, ఏ పని జరగలేదు. కాబట్టి సత్యానికి పెద్దగా త్రావలేదు. కలియుగ ధర్మం అది మొదటి నుంచి చెప్పినటువంటి. కాబట్టి ఏ కృత్యం జరగాలంటే అసలు అయితే కొన్ని మంచి జరిగినప్పుడు అబద్ధం ఆడినా అది మనకి ఫలితం ఇస్తుంది. నలుగురు మంచి జరిగినప్పుడు అబద్ధం ఆడినప్పుడు అబద్ధం ఆడినా అది మంచిదే మనకి, దానివల్ల ఎక్కువ మనకి రెట్టింపు జరుగుతుంది. మరి ఇలాంటివన్నిటి కూడా లిఖించేవాడు ఒకడు ఉంటారు, ఆయనే యమధర్మరాజు గారు. ఆయన మరి ఎవరికైనా సరే అటు యువతలు మానవులు అనుకోండి, యక్షి కిన్నెర కింపురుషులు అనుకోండి, దేవతలు అనుకోండి, రాక్షసులు అసులు ఎవరికైనా సరే ఆయన సమానమైనటువంటి విధానంలో చూసేవారు. అందుకే యమ ధర్మరాజు. యముడు ధర్మరాజుగా ఆయన పేరు కూడా ఆ పేరుని సార్థకం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి వాడు చాలా మహాభక్తుడు అయినటువంటి చిత్రగుప్తుల వారు. ఈ యొక్క విధానం అంతా కూడా ఆయన రాసేవారు. అప్పుడు తాళపత్రాలు తామర గీత, అదే తామరం అంటే రేకులు, ఏమిటి ఇతర రేకులు, వెండి రేకులు, రజితం, స్వర్ణ రేకులు, ఇలాగా పాప పుణ్యములు బట్టి రాయడం జరిగేదట అనే శాస్త్రం. అందుకే మనం ఇక్కడ కూడా ఈ యొక్క రచిత ఆ యొక్క పత్రాన్ని మనం తీసుకోవడం జరిగింది. గంటం అంటారు దాన్ని. గంటం అంటే రాసేది. ఇప్పుడంటే మనకి ఇంకులు సిరా పెన్నులు అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడేంటి తాటరేకు మీద కూడా రాసిన రోజులు ఉన్నాయి. గంటంతో దాన్ని దారు పెట్టి ఆ యొక్క తాటరేకు మీద శుభలేఖ రాసేవారు. నేను చిన్నప్పుడు మా నాన్నగారు రాసేవారు. మా ఊరు శుభలేఖలు అవే. ఇప్పుడంటే ఇప్పుడే ఉంది అలవాటు మా ఊర్లో. ఇప్పుడు మా పెద్దనాన్న రాస్తారు. శుభలేఖ రాయాలంటే అది రాసి పెద్దలు వచ్చేవారు అనమాట, అంటే ముహూర్తంకి అందులో రాసేవారు. మరి పేపర్ మీద ఎలాగా రాస్తారు, ఆ పద్ధతి ఇప్పుడు మానలేదు. ఆ గంటంతో ఆ తాటాకు మీద రాయడం జరగదు, ఇప్పటికీ ఉంది. మరి అటువంటి విధానాలు ఉండే. అయితే ఇక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమంలో మరి చిత్రగుప్తులు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మంచిని చెడిని అన్ని కూడా లిఖిస్తారట. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క చిత్రగుప్తులు ముందుగా నమస్కారం చేసి మనకి ఇంకా ఏమైనా నోవులు, ఇప్పుడు మీరు అనుకున్నటువంటి 5 నోవులు కాకుండా ఇంకా మీకు వేగంగా తేలిపోయినటువంటివి, వేగంగా సంవత్సరంలో పూర్తి చేసిన నోవులు ఇలా ఉంటాయి కదా. నోవులు అనేకమైనవి చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన శక్తి అనుసారం నోవులు చూసి మనం ఏమిటి ఆరోగ్యాన్ని అలాగే సౌభాగ్యాన్ని ఆ యొక్క ఇమ్మని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని అడుగుదాం. వారినే కోరాలి. ఎందుకంటే సృష్టికి హేతువైనటువంటి వారు పితర మాతరం అంటే వాళ్ళే తల్లిదండ్రులు. సృష్టికే తల్లిదండ్రులు ఎవరంటే శివ పార్వతి. మరి వారిని కోరుకోవాలి. మరి ఇటువంటి రథసప్తమి శుభ సందర్భంగా మరి యొక్క నోమును చేసి మరి పిల్లా పాపలతో ఆరోగ్యేశ్వరమని ఆ యొక్క సూర్య భగవానుడు, ఎందుకంటే ప్రత్యక్ష దైవము మనకి ఆయన ఆరోగ్య ప్రదాత. నమస్కారో ప్రియ, నమస్కారం పెడితే ఆయన చాలా సంతోషిస్తారు, అంటే మనకి దీవెనిస్తారు. మరి అటువంటి ఆయన్ని కూడా మనం ఒకసారి స్మరించాలి. మరి చిత్రగుప్తులు ఏమిటంటే కథ ఏమిటంటే పూర్వం రాజ్యంలో రాజుగారి భార్య, మంత్రి గారి భార్య, వారి ఇరువురు కలిసి అనేక నోములు, ఉద్యాపనలు, అనేక పూజలు, అనేక ప్రతి ఫలములు అన్ని కూడా కలిసి చేసేవారు. ఇరువురు కూడా చాలా సైక్యతగా ఉండేవారు. రాజు కూడా మంచి పేరు ప్రఖ్యాతంతో తన యొక్క పరిపాలన సాగిస్తూ ఉండేవారు. ఇలాగా రోజులు. అలాగే వీరు చివరలో వీరి యొక్క విధానం పూర్తయిపోయిన తర్వాత వీరికి తనువు చాలించారు. తనువు చాలించిన తర్వాత స్వర్గం వచ్చిందట మంత్రి గారి భార్య. రాజుగారి భార్యకి నరక ప్రాప్తి కలిగిందట. అయితే ఆ నరక ప్రాప్తి ఆమె అక్కడేమో ఆ యొక్క యమధర్మరాజు ముందు మొరపెడుతుంది. ఎవరు? రాజుగారి భార్య. ఏమండి, మేము ఇద్దరం కలిసి అనేక పూజా కార్యక్రమం నిర్వర్తించాం, నేను ఎప్పుడు ఏమి తప్పిదం చేయలేదు, ఏమిటి నాకు నరక ప్రాప్తి, ఆవిడకి స్వర్గ ప్రాప్తి ఏమిటి అని ఆవిడ ప్రశ్న వేస్తే ఆ యొక్క యమధర్మరాజు ఆ యొక్క చిట్టా తీయించి చిత్రగుప్తులతో ఇది
ఈ యొక్క చిత్రగుప్తుల నోము ఉద్యాపన నువ్వు తీర్చుకోలేకుండా నువ్వు అనేక పూజలు చేసావమ్మా, దానికి ఇది ఫలితం కలగలేదు, ఫలం లేదు. కాబట్టి నువ్వు ఆ ఫలితాన్ని మళ్ళీ తీసుకోవాలని ఆ యొక్క మళ్ళా కూడా ఆమెకి భూలోకానికి పంపించి ఆ విధంగా ఆమెకు ఆశీర్వదించారు సాక్షాత్ యముడు. కాబట్టి ఆమె మళ్ళీ ఆ యొక్క విధానంలో మళ్ళీ భూలోకానికి వచ్చి మానవ జన్మ ఎత్తి ఎన్నో జన్మలకి తర్వాత పుణ్యప్రదమైనటువంటిది మానవ జన్మ. కాబట్టి మన మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అని శాస్త్రాలు చెప్తుంది. కాబట్టి ఆమె ఆ యొక్క నోము మళ్ళా కూడా ఈ యొక్క చిత్రగుప్త నోము చేసి చక్కగా ఆయుర్వేద మరి ఆమె దొరుకుతూ ఉన్నారు. మరి ఇటువంటి సాక్షాత్ యముడు ఆ యొక్క రాజుగారి భార్యతో ఈ యొక్క నోముని ఉద్యాపన తీర్చడం జరిగింది. అటువంటి ఈ యొక్క చిత్రగుప్త నోమున రథసప్తమి రోజు కానీ మహా శివరాత్రి పర్వదిన ఈ యొక్క నోముని ముందుగా ఉద్యాపన చేసి ఆ యొక్క స్వామివారిని వేడుకొని మరి ఈ యొక్క మిగతా నోములు ఇక్కడి నుంచి మీరు ప్రారంభించాలి. మరి ఈ యొక్క నోము ఉద్యాపన ఏమిటంటే ఎద్దు మట్టినటువంటి ధాన్యాన్ని కట్టులేనటువంటి బుట్టలో వేయాలి. ఒక 5 కొంచాల కంటే ఎక్కువ ఎన్నైనా పర్వాలేదు, తక్కువ లేకుండా వేసి ఒక వస్త్రాన్ని ఉంచాలి. అలాగే గుమ్మడి పండు, కొబ్బరి పండుని, అలాగే స్వయం పాకం అని అనేకమైనటువంటి జాతులు, పలజాతులు ఇవన్నీ కూడా ఆ యొక్క వాటి మీద ఉంచి గంటాము పత్రము ఆ యొక్క లిఖితం చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మరి పూర్తయిన తర్వాత కథ విన్న తర్వాత అక్షతలు వేసుకున్న తర్వాత ఈ యొక్క నోముని ఉద్యాపన మరి పూర్వంలో కరణీకరణ చేసినట్టు వారు ఉండేవారు. అంటే బ్రాహ్మణులు చేసేవారు కరణీకి, వారిని పిలిచి ఊరికి పెద్ద వారే కదా ఒకప్పుడు, ఊరికండి అంతా కూడా వారే పెద్దలు. కాబట్టి ఆ కరణీకాన్ని పిలిచి ఆయనే అన్న అంటారు, అన్న అనేవారు. అన్నకే అర్థం కరణం అన్నమాట అని ఆయనకి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నోముని ఉద్యాపన ఇచ్చేవారు. అటువంటి బ్రాహ్మణ స్వరూపమైన బ్రాహ్మణులకి ఈ యొక్క నోముని ఉద్యాపన చేసి మరి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన సత్కౌరులు చెప్పారు. మరి ఈ రోజు నుంచి మీరు నోములు పట్టిన తర్వాత కొన్ని నిబంధనలు అనేవి కూడా పాటిస్తూ ఉండాలి. కొన్ని భోజనాలకు వెళ్లకుండా ఇలా ఉన్నాయి మీకు తెలిసినటువంటి, అలా చేస్తూ మరి ఏ నోములు అనుకున్నారో ఆ నోములు ఒకసారి చదువుకోవాలి. తర్వాత చదువుకొని వాళ్ళకు వచ్చిన పేరెంటాలకి పారాయణ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చదివేసి అక్షతలు వేసుకోవడమే. మీరు ఈ అక్షతలు కలిపాను, మీరు కథ విన్నటువంటి అక్షతలు ఆయన చేతిలో వేసేయండి, ఆయన చేతిలో వేసేయండి. సగం వేయండి నాన్నగారు, ఇందులో సగం మిగతా మీరు కొంచెం వేసుకొని ఆడికి వేయండి. శతమానం భవతి శతాయు పురుష సౌభాగ్యవతి భవ. మీరు ఆశీస్సుని ఇవ్వాలి, సౌభాగ్యంగా ఉండాలి. అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి. శతం దీర్ఘమాయో మనోవాంఛ ప్రసిద్ధిరస్తు ఇష్టకామ్యాభిసిద్ధిరస్తు. దీర్ఘమాయో ఆయుర్ధ అగ్నేశానో ఘృత ప్రతీకో ఘృతయుతం పేత్వ పితేవ పుత్ర మవిరగ్న చేయండి. చెప్పండి. మమ గృహే శాంతి సౌభాగ్య విద్య ఉద్యోగిత వ్యాపారిత ఔన్నిత్య మాంగళ్య సౌభాగ్యత సిద్ధ్యర్థం రథసప్తమి మహా పర్వదిన సమయే చిత్రగుప్తుల నోము ఉద్యాపన విష్ణుస్వరూప బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడికి నోము ఉద్యాపన ఇస్తున్నాను. మీరు అలాగే 3 దపాలు ఏ నోము చేసినా మిగతా ఏ నోము పట్టినా అయిపోయి వచ్చిన ముత్తైదు సాక్షాత్ పార్వతీదేవిగా భావించి నువ్వు 3 దపాలు మనసులోనైనా పైకైనా అనేసి అందించాలి. నువ్వు అమ్మ పార్వతీదేవి ఈ యొక్క చిత్రగుప్తుల నోము ఉద్యాపన ఇస్తున్నాను. ఆయన తీసుకోవాలి, అందుకో అమ్మ, అందుకుంటున్నా. శతమానం భగవాన్ ఆయుష్యేంద్రియే సత్యాయాతాశస్తంతో యజమాన ఆయుర్వర్ధ జాతి ఆయుర్వర్ధం మనోజ్యోతిగా అందుకుంటున్నాను. వాయనం అందుకుంటున్నాను. దేవస్థానం పద్ధమాంతికమౌషధాత్మాను శతమంతం భవతి దీర్ఘమాయ భూమిదాన్ని పెట్టింది. దీర్ఘమాయు దీర్ఘ సుమంగళి భవ ఆరోగ్య శ్రీ చిత్రగుప్త నోము ఉద్యాపనాంగత్య సమస్త అనుగ్రహాలు సకల కార్యసిద్ధి